ఉద్యోగులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిఆర్డీఓ కార్యాలయంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కంటి చుక్కలు, మందులు, అద్దాలు అందజేశారు. కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవని, అలాంటి కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు కోరారు. నిజమైన అమ్మ మేడం కాదు చూడండి, అట్లాంటివి మీరు వాడుకుంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్వి ప్రసాద్ మరియు డిఆర్డిఏ ఆధ్వర్యంలోని ఉచిత నేత్ర శిబిరం లాగా, అంటే మా స్టాఫ్ ఎవరైతే సిస్టమ్స్ దగ్గర ఎక్కువ పనిచేస్తున్నారో వాళ్ళని ప్రథమ ప్రయారిటీతోని మేము ఈరోజు ఇక్కడ ఒక శిబిరం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా అనూహ్యంగా మేము ఏమనుకున్నామంటే ఉచిత శిబిరం అనగానే ఒక స్క్రీన్ కట్టేసి దాని మీద ఓకే రైట్ కనిపిస్తుందా కనిపించట్లా అలాంటిది అనుకున్నాము. కానీ మేము నిజంగా ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలే, పెద్ద మిషనరీతో కూడా వచ్చారు. సో వారికి మా డిపార్ట్మెంట్ డిఆర్డీఏ తరఫున నిజంగా వేలాది